అందరికీ నమస్తే. బాగున్నారు అందరూ? మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మార్చ్ 2 అండ్ 3 2 విశేషాలు ఉండబోతున్నాయి. వాటికి సంబంధించినటువంటి విశేషాలతో ఈ వీడియో అందిస్తున్నానండి. ఎక్కడా స్కిప్ చేయకండి, చూడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఏదో ఒక పని చేసుకుంటూ చక్కగా విన్నా కూడా సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఇందులో యూస్ చేస్తున్న విజువల్స్ అన్నీ కూడా రిలేటబుల్ ఉండవు. ఎందుకంటే నేను ఎంగేజ్మెంట్కి వెళ్తాను అని చెప్పి నేను ముందర వీడియోలో మీకు చెప్పాను కదా, మా ఇంట్లో మా సొంత మరిదిది ఎంగేజ్మెంట్ ఉందని చెప్పి. కానీ అనుకోకుండా శ్రీకి ఎగ్జామ్ పట్టడం వల్ల నేను వెళ్ళలేకపోయానండి. లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోయిందనమాట. అందుకని నేనేం షూట్ చేయలేకపోయాను. ఇంకా ఆ తర్వాత ఆటంకం వచ్చేసింది. వీటి వల్ల దీనికి రిలేటబుల్గా నేనేమీ షూట్ చేయలేక పాత విజువల్సే ఇంట్లో ఇంతకుముందు షూట్ చేసి మీకు ఏవైతే ఇప్పటివరకు చూపించలేకపోయానో వాటిని ఉపయోగిస్తూ ఈ సమాచారం అందిస్తున్నాను అనమాట. ఇంతకీ విశేషం ఏంటంటే, చాలామందికి ఇప్పుడు ఉండే అతిపెద్ద సందేహం, ఈ పాటికే నివృత్తి అయి ఉండొచ్చు, బట్ మన ఛానల్ తరపున కూడా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు నేను సమాచారం ఇస్తాను కాబట్టి అదే బాధ్యతతో మార్చి 2 పౌర్ణమి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ద్వాదశ పౌర్ణమి వ్రతం కింద చేసుకునే వాళ్ళకైనా, లలితా సహస్ర పారాయణం వెన్నెల్లో చేయాలనుకునే వాళ్ళకైనా, లేదా మార్చి 3న ఈసారి సంపూర్ణ కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది వస్తోంది కాబట్టి ఆ రోజు పాల్గొన శుద్ధ పౌర్ణమి, సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జననం జరిగినటువంటి రోజు అనమాట, ఆవిర్భావం జరిగినటువంటి రోజు. మరి ఒక పక్క గ్రహణము, ఒక పక్క పౌర్ణమి, వ్రతంలాగా కావచ్చు, పర్వదినంగా కావచ్చు, హోలీ పండుగగా కావచ్చు, ఎలా వినియోగించుకోవాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కాబట్టి నాకు తెలిసినటువంటి, నా గురువులు చెప్పినటువంటి విషయాల్ని నేను ఆచరించబోయేవి మీతో పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం పౌర్ణమి దగ్గరకు వచ్చేద్దాం. పౌర్ణమి ఘడియలు వచ్చేసి మార్చ్ 2 అండి, సోమవారం సాయంత్రం 5:45 నుంచి స్టార్ట్ అవుతోందనమాట పౌర్ణమి తిథి అనేది. మార్చి 3వ తారీఖు మంగళవారం సాయంత్రం 5 వరకు ఉంటుందండి. ఎవరైనా గనక వెన్నెల పారాయణం చేసుకోవాలి అనుకున్నా, లేదా మహాలక్ష్మి అమ్మవారి ఆవిర్భావం కాబట్టి చక్కగా అమ్మను పెట్టుకొని లలితా పారాయణమైనా, లేదా లక్ష్మి అష్టోత్తర శతనామాలతో పూజ చేయాలన్నా, పూజా మందిరాల్లో ఆచరించాలన్నా, వెన్నెల పారాయణం చేసుకోవాలన్నా, సోమవారం అంటే రేపు మార్చి 2 సాయంత్రం మీరు 6 గంటల తర్వాత 9-10 ఆ టైంలో అయినా కూర్చొని వెన్నెల పారాయణం చేసుకోవచ్చు. లేదా మీ ఇంట్లో ప్రదోష సమయంలో 6:30 నుంచి 8:30 గంటల మధ్య చక్కగా లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో తలస్నానం అది చేసుకొని ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకొని పౌర్ణమి పూజ అయితే మీరు కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత మనకి హోలీ పూర్ణిమ, పిల్లలు ఆడుకుంటామని మారం చేస్తారు, హోలీ పండుగ మేము ఆడుకోకూడదా అని అడుగుతారు. అండ్ అదే మార్చి 3 మంగళవారం నాడు మనకి గ్రహణం అనేది వస్తుంది. ఫస్ట్ గ్రహణం ఘడియల గురించి మాట్లాడుకుందామండి. ఈసారి కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వస్తోంది. అది కూడా మనం పగలు సమయంలో చూసేలాగా వస్తుంది. మంగళవారం మధ్యాహ్నం 3:19 స్టార్ట్ అయి గ్రహణము సాయంత్రం 6:46 వరకు ఉంది. ప్రాంతాలను బట్టి కొన్ని నిమిషాలు అటు ఇటు మాత్రం అవుతుంది, దానికి ఏం కంగారు పడకండి. అయితే గ్రహణం పర్టికులర్గా పలానా సంభవించేటప్పుడు పలానా రాశిలో ఉండటం, పలానా నక్షత్రాల్లో ఉండటం అనేది మనందరికీ శాస్త్ర ప్రకారం తెలుసు కదండి. అలా తీసుకుంటే మీకు మీ రాశి, మీ నక్షత్రాలు అవగాహన ఉంటే జాతకపరంగా పూర్వ పల్గుణి పుబ్బ నక్షత్రంలో ఈ గ్రహణం అనేది వస్తోందనమాట. చంద్రగ్రహణం కేతుగ్రస్తం, కేతు గ్రహంకి సంబంధించి అనమాట. మఖ, పుబ్బ, ఉత్తర ఈ 3 నక్షత్రాల వాళ్ళు సింహరాశి, వీళ్ళు కాస్త చూడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈసారి వస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం ఎటువంటి దోషాలతో కూడుకున్నదైతే కాదు, ఎటువంటి ముప్పు తీసుకురాదు, ప్రాణ సంకటాలు తీసుకురాదు, ప్రకృతి వైపరీత్యాలు కూడా తీసుకురాదు అనే మనకి పెద్దవాళ్ళైతే చెప్పడం జరుగుతోందనమాట. అండ్ మనం భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. సమస్య ఎక్కడైతే ఉంటుందో పరిష్కారం కూడా మన పండితులు పెద్దలు చెప్పడం జరిగింది. కాకపోతే మనం లైట్ తీసుకోవడం వల్ల వాటిని ఆచరించలేం. ఓకేనా? కాబట్టి మఖ, పుబ్బ, ఉత్తర సింహరాశిలో ఉన్నవాళ్ళు చూడకుండా ఆ సమయంలో ఏం ఆచరించాలి, ముందేం పాటించాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అందుకే వీడియో తప్పకుండా వినే ప్రయత్నం అయితే చెయ్యండి. ఓకేనా? గ్రహణానికి ముందు మనం తీసుకుందామండి దర్భ. ఒక పూట ముందర, ఒక రోజు ముందరే 3వ తారీఖు కాబట్టి రేపో, లేదంటే ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత, లేదా ఆల్రెడీ మీ ఇంట్లో దర్భ అని మీకు వీడియో స్టార్టింగ్లో చూపించా. పూజా స్టోర్కి వెళ్తే 5 రూపాయలు, 2 రూపాయలు, 10 రూపాయలు ప్రాంతాన్ని బట్టి మీకు ఆ పూజా స్టోర్లో ఒక కట్ట దొరుకుతుందండి. ఆ దర్భను తెచ్చుకోండి, చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. నిలవ పదార్థాలన్నింటి మీద మామూలుగా అయితే గ్రహణానికి 4 గంటల ముందరే
మనం ఫుడ్ అనేది తీసుకోకుండా వంట అనేది చేసేసుకొని తినేసి ఉండాలి. అండ్ ఈ నియమాలు ఏవి కూడా ముందే గుర్తుపెట్టుకోండి. గర్భవతులకు కావచ్చు, చిన్న పిల్లలు 12 ఏళ్లలోపు ఉండేటువంటి పిల్లలకు కావచ్చు, లేదా అనారోగ్యంతో బీపీలు, షుగర్లు వంటి మెడికేషన్ మీద ఉన్న వాళ్ళకి వర్తించవు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సిన అన్ని సపర్యలు చేయండి. చిన్నపిల్లలుంటే వీటితో పట్టించుకోకుండా అన్ని సపర్యలు చేయండి. పూర్తి ఆరోగ్యవంతులకు మాత్రమే ఈ నియమాలు వర్తిస్తాయి. అలా ఆచరించాలనుకునే వాళ్ళు 4 గంటల ముందరే భోజనము, వంట అన్నీ చేసేసుకొని చక్కగా సింక్ అనేది క్లీన్గా పెట్టేసుకోవడం బెటర్ అనమాట. వంటగదిలోకి వెళ్ళే పని అయితే పెట్టుకోకండి గ్రహణ సమయంలో, ఓకేనా? సో ఆ కిరణాలు రాకుండా, ఇంకా కొన్ని నిలవ పదార్థాలు ఉంటాయి, నెయ్యి లాంటివి, పప్పులు, ఉప్పులు, బియ్యము, మన బట్టలు ఉంటాయి. గ్రహణము అంటే ఏం లేదండి, రాహువు కావచ్చు, కేతువు కావచ్చు, ఆయా సందర్భాన్ని బట్టి, ఆయా సమయంలో వచ్చే ప్రకృతి వైపరీత్యాన్ని బట్టి ప్రకృతిలో జరిగేటువంటి ఒక మార్పు సూర్యుడినైనా చంద్రుణ్ణైనా అవి పూర్తిగా మింగి మళ్ళీ వదిలిపెడతాయి. అంటే మళ్ళీ ఒక జననం జరిగినట్టు భావన మనకు కలుగుతుందనమాట. సో ఆయన ఎప్పుడైతే మింగుతారో ఆయన పూర్తిగా మన సృష్టి నుంచి వెళ్ళిపోయారో అనే భావన కలిగి మళ్ళీ జననం జరుగుతుంది అనే భావన మనకు అర్థమయ్యే రీతిలో పెద్దవాళ్ళు చెప్పడం జరుగుతుందనమాట. కాబట్టి ఆయన చంద్రుడు కావచ్చు, సూర్యుడు కావచ్చు, ఈ భగవానులిద్దరూ కష్టంలో ఉన్నప్పుడు మనం ఈ పనులు చెయ్యకూడదు. అండ్ ఆ సమయంలో ఏ గ్రహం, కేతువైనా రాహువైనా ప్రభావ కిరణాలు మనపై పడితే గనక శారీరక పరంగా, మానసిక పరంగా ప్రకృతిలో కావచ్చు, మనపై కావచ్చు ఆ ప్రభావం పడుతుందని కొన్ని జాగ్రత్తలు చెప్పారు. దీనికి పరిష్కారం కూడా దర్భ రూపంలో చెప్పారనమాట. దర్భ అనేది దైవికంగా ఎలాంటి అశాంతిని కావచ్చు, ఎటువంటి అపవిత్రమైనటువంటి దాన్ని కావచ్చు తొలగించే శక్తి ఈ సృష్టిలో దర్భకు మాత్రమే ఉందని సాక్షాత్తు దైవమే మన కోసం ఇది పెట్టారనమాట. కాబట్టి దీని వెనుక కూడా ఒక పురాణ గాథ ఉంది. సో ఇప్పుడు ఆ సందర్భం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. సో ఆ దర్భ పుల్లలు తెచ్చుకొని నెయ్యి కానీ, నిలవ ఉండే పచ్చళ్ళు కానీ, బట్టల దగ్గర కానీ, కబోర్డ్స్లో కానీ పప్పులు, ఉప్పులు, బియ్యము ఏవైతే మనం నిలవ పెట్టుకునే వస్తువులు, సామాగ్రి ఉంటాయో వాటి దగ్గర ఒక్కొక్క చిన్న పుల్ల వేయండి. కట్ట వేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పుల్ల వేసి కిరణాలు తగలకుండా మన ఇంట్లో కర్టెన్స్ ఉంటే ఫుల్గా వేసి పెట్టేసుకోండి. ఆ 3 hours గ్రహణానికి ముందు స్నానం చేసుకోవాలి. వీలైతే గర్భవతులకు చెప్తున్నానండి, ఆఫీస్కి లీవ్ పెట్టేసుకోండి. ఇంట్లోనే కదలకుండా ఒక దగ్గర కూర్చొని చక్కగా లలితా పారాయణమో, గురుచరిత్రో, రామాయణమో, భాగవతమో ఏదో ఒకటి, భగవద్గీతను మననం చేసుకోండి. పగలు టైమే కాబట్టి, లేదు మీకు కరెక్ట్ అయినటువంటి టైమే కాబట్టి చక్కగా నిద్రపోయేటువంటి ప్రయత్నం చేయండి. అంతే తప్ప అటు మూవ్ అవ్వకూడదు, ఇటు మూవ్ అవ్వకూడదు, అలాగే ఉండిపోవాలి, నీళ్లు తాగకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదని ఏమీ అంత పర్ఫెక్ట్గా చెప్పబడలేదు. కానీ ఆ 3 గంటలు నిగ్రహంతో ఉంటే మాత్రం మనకే మంచిదన్నమాట. సో ఎటువంటి ఇంతకు మించి నష్టమైతే లేదు. ఇంకా గ్రహణం జరుగుతున్నంతసేపు ఎవరైనా ఏం చేసుకోవాలి? ముందుగా మనం అనుకున్నట్టు తలస్నానం, పట్టు స్నానం అయితే తప్పకుండా చేసుకోవాలండి. ఇంకా ఆ సమయంలో చక్కగా కూర్చొని, అర్ధరాత్రి ఎప్పుడో వస్తే నిద్ర కాబట్టి మనం స్కిప్ చేసుకోవచ్చు, కానీ ఇది పగలు సమయంలో వస్తోంది. అసలు గ్రహణం అంటేనే ఉపాసన చేసే వాళ్ళకి, మంత్రోపదేశాలు ఉన్న వాళ్ళకి ఒక పెద్ద పండగ లాంటిది. ఎందుకు తెలుసా? చాలా మంచి శక్తులు అనేవి ప్రకృతిలో వస్తాయి. వాటిని మనం అందుకునేటువంటి అద్భుతమైన అవకాశం అన్నమాట. సో అందుకే ఈ సమయంలో ఒక నామస్మరణ, ఓం నమశివాయ అన్నాం అనుకోండి, 1,000,000 సార్లు అన్న ఫలితం దక్కుతుందనమాట. జై గురుదత్త అన్నాం అనుకోండి, 1,000,000 సార్లు అన్న ఫలితం దక్కుతుందనమాట. ఒక్క నదీ స్నానం చేసామనుకోండి, 1,000,000 సార్లు నదీ స్నానం చేసినట్టు అనమాట. కాబట్టి ధ్యానమైన, జపమైన, నామస్మరణైన, పారాయణైన, ఏదైనా లిఖితపూర్వకంగా కూర్చొని రాసుకుంటూ ఉన్న దైవంతో మనం గడిపే ప్రతి నిమిషము కోట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఇది మన ఇంట్లో పూజా మందిరం దగ్గరైనా దీపాలు, పువ్వులు, అలంకారాలు అవసరం లేదు. ప్రశాంతంగా ఒక చాప వేసుకొని కూర్చొని దేవుడు ముందరో ప్రశాంతమైన ప్లేస్లోనో, లేదు ఇది కుదరదనుకుంటే నది దగ్గరైనా, సముద్రం దగ్గరైనా, లేదా గోశాలలో అయినా మనం గనక ఇవి చేస్తే 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఇది గ్రహణ సమయంలో మనం చేసేది. ఇంకా గ్రహణం విడుస్తుంది అనంగా, పట్టు విడుపు అంటాం కదా, ఆ సమయంలో మళ్ళీ తలస్నానం చేసుకోవాలి. అందరూ చెయ్యాలా అంటే పట్టు స్నానం, విడుపు స్నానం అందరూ చేస్తే మంచిదండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండేవాళ్ళు కేవలం విడుపు స్నానం చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అని అనుకుంటే మాత్రము, ఏ రాశిలో వస్తోందో సింహరాశి వాళ్ళైనా, ఇప్పుడు నక్షత్రాలు మాట్లాడుకున్నాం కదా, ఆ నక్షత్రాల వాళ్ళైనా కూడా పట్టు విడుపు స్నానం తప్పకుండా చేయండి. దానివల్ల ఏంటంటే దోషం అనేది, ప్రభావం అనేది ఎక్కువగా ఉండకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత గ్రహణం అయిపోయింది కదా, ఆ తర్వాత ఏం చేయాలని $1,000,000 ప్రశ్న అందరికీ. ఇక్కడ
ఫస్ట్ విడుపు స్నానం చేసుకోవాలి. ఆ తర్వాత ఇల్లంతా తడిగుడ్డ పెట్టేసుకోండి. నీట్గా ఫస్ట్ క్లీన్ చేసేసుకొని చీపురుతో ఊడ్చుకొని సాయంత్రం అయినా పర్వాలేదు. లేదు అంటారా మీకు కుదరలేదు, మ్యాక్సిమం అయితే అప్పుడే చేసేసుకోవాలండి. ఇల్లంతా తడిగుడ్డ పెట్టేసుకోండి. ఇంకా ఆ తర్వాత అప్పుడు వంట చేసుకోవాలి. ఏదో ఒకటి అప్పటికప్పుడు ఒక అర్ధగంటలో అయిపోయేలాగా చూసుకొని అప్పుడు వంట మొదలు పెట్టుకోవాలి. అంతే తప్ప ముందే పిండి తడిపి పెట్టుకొని గ్రహణం అయిన తర్వాత ఒక దర్భ వేసేస్తే సరిపోతుంది, అప్పుడు చపాతీ చేసేసుకుందాం ఇలా అనుకోకండి. అప్పటికప్పుడు ఈజీగా అయ్యే ప్రాసెస్ ఎంచుకొని ఆ క్షణం అడ్జస్టబుల్ మెంటాలిటీతో మన శాస్త్రాలకి పద్ధతులకు వాల్యూ ఇచ్చి చక్కగా అప్పుడు వంట చేసుకోవడం ప్రారంభించండి. కానీ దానికి వాడే కూరగాయలు ఇవన్నీ కూడా మీరు దర్భ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఇందులో తప్పులేదు. కానీ వంట చేసేసి దర్భేసి తర్వాత వాడదామని మాత్రం అనుకోకండి. ఓకేనా? ఇదొకటి. ఇంకా ఆ తర్వాత ఇల్లది క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడి గది ఎప్పుడు శుభ్రం చేయాలి అని అనుకుంటారు. తర్వాత రోజు పొద్దున్న చక్కగా దేవుడి గది శుభ్రం చేసుకోవచ్చు. ఇంతేనండి. ఇంకా ఆ దర్భలు ఎక్కడైతే వేశారో వాటన్నిటిని తీసేయచ్చు. అలా ఉంచినా కూడా ఎలాంటి తప్పు ఉండదు. ఇంకా పూర్తిగా ఈ రాసుల్లో నక్షత్రాల్లో ఉండేవాళ్ళు దోష పరిహారం ఇంకా ఎలా చేసుకోవచ్చు? ఏదైనా కూడా దానంతో ధర్మంతో మనకు ఉండేటువంటి దోషాలు నివృత్తి అవుతాయి. కుదిరితే దేవాలయాల్లో గ్రహణ శాంతి హోమాలు జరుగుతూ ఉంటాయి, లేదా మన ఇంటి బ్రహ్మగారు చేస్తూ ఉన్న అందరికీ కలిపి సామూహికంగా అందులో మీ వంతుగా ఎంతో కొంత ఇచ్చి గ్రహణ శాంతి పరిష్కారాలు చేయించుకోండి, హోమాల్లో పాల్గొండి. అంత స్తోమత లేదు, అవకాశం లేదు అనుకునే వాళ్ళు మాత్రము మీరు ఒక దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి, రాసుకోండి. కిలోంపావు బియ్యం కొనుక్కోండి, ఒక తెల్లని వస్త్రం కొనుక్కోండి, తెల్లని ఆవు పాలు కానీ నార్మల్ పాలు కానీ పాల ప్యాకెట్ అంటాం కదా అది కూడా 1 లీటర్ తీసుకోండి. కిలోంపావు నెయ్యి తీసుకోండి. ఒక చంద్రబింబం, మీరు ఇప్పుడు పూజా స్టోర్స్లోకి వెళ్ళిన గ్రహణ సమయంగా ఒక ప్యాకేజ్ లాగా అమ్ముతారు వీటన్నిటిని అనమాట. ఆయా గ్రహణాలని బట్టి అక్కడైనా అమ్ముతారు, లేదా మీరు ఏదన్నా సిల్వర్ షాప్కి వెళ్తే మీ స్తోమతను బట్టి చంద్రబింబం ఇస్తారు, చిన్న వెండి సర్పం ఇస్తారనమాట. అది మీ స్తోమతను బట్టి పూజా స్టోర్స్లో బంగారం వెండి షాప్స్లో కూడా అమ్ముతారండి. ఈ పరిష్కారం ఏంటంటే వితిన్ 10 daysలో చేసుకుంటే మంచిది. లేదా మాకంత స్తోమత లేదు, కొంచెం టైం ఉండదా అని అనుకుంటే 3 నెలల లోపు కూడా చేసుకోవచ్చు అని పెద్దవాళ్ళు చెప్తారనమాట. సో కిలోంపావు బియ్యం, ఒక తెల్లని వస్త్రము, పాలు, 1 కిలోంపావు నెయ్యి. ఒకవేళ కిలోంపావు నెయ్యి కొనలేమనుకుంటే మీ స్తోమతను బట్టి కొనుక్కోండి. ఓకేనా? ఒక చంద్రబింబం, వెండి సర్పం, వీటన్నింటినీ దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి కానీ, లేదా మీ ఇంటికి బ్రహ్మగారు ఉంటే గనక వారిని పిలిచి సంకల్పపూర్వకంగా గ్రహణ సంకల్పం చెప్పిస్తారు. ఆ సంకల్పపు ఎన్నోసార్లు నేను వీడియోస్ కూడా పెట్టానండి, కాబట్టి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. మీరు జస్ట్ గ్రహణ శాంతి సంతోషి అని సర్చ్ చేశారనుకోండి, యూట్యూబ్లో వచ్చేస్తాయి. లేదా గ్రహణము సంతోషి అని సర్చ్ చేశారనుకోండి, జస్ట్ మీకు సర్చింగ్ ఎలా చేయాలి అనేది చెప్తున్నాను అంతే. చాలా వీడియోలు వస్తాయి, అలా చక్కగా చేయండి. ఇవేవి ఇవ్వలేమనుకుంటే కనీసం ఒక పూట భోజనానికి సరిపడా మీ స్తోమతను బట్టి అవకాశాన్ని బట్టి అన్నీ కొని తీసుకువెళ్ళి సంకల్పపూర్వకంగా మాత్రం పూజ చేయించుకోండి, చేతిలో ఎంతో కొంత దక్షిణ పెట్టి. ఇలా దానము ధర్మం ద్వారా మాత్రమే మనం ఆయా ప్రభావాలు మన మీద ఉండకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాసులు నక్షత్రాలు ఉండేవాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో కనీసం ఒక 10-20 నిమిషాలు దైవంతో గడపండి. ఇంకా ఎలాంటి ఎఫెక్టు మన దగ్గరికి రాదనమాట. మనసా వాచా కర్మణ మనకి ఏవైతే పరిష్కారాలు చెప్పారో వాటిని ఆచరిస్తే ఆ ప్రభావాలు మన మీద ఉండవండి, ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఎటొచ్చి మనకే నమ్మకము విశ్వాసము ఉండాలన్నమాట. ఇదండి గ్రహణానికి సంబంధించి నేను పూర్తి సమాచారం ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ హోలీ పూర్ణిమగా చేసుకోకపోవడమే ఈసారి మంచిది. అనుకోకుండా గ్రహణం వచ్చింది కాబట్టి. లేదు పిల్లలు మాట వినట్లేదండి అని అనుకుంటే మాత్రం 4వ తారీఖు పొద్దున్న ఆడుకోమని చెప్పండి. జస్ట్ ఆట కింద ఆడుకుంటారు, వాళ్ళేమి పూర్తిగా నార్త్ ఇండియన్స్ లాగా ఈ దహనం లాంటివి చేసి ఆ తర్వాత ఒక పండగలాగా చేసుకోవాలి అనేటువంటి ప్రాసెస్లో మన తెలుగు వాళ్ళు వెళ్ళరు. పిల్లల సరదా కోసం ఆర్గానిక్ రంగులు అవి తెచ్చి జల్లుకుంటారు. కాబట్టి 4వ తారీఖు పొద్దున్న చల్లుకోమనండి. 3వ తారీఖు మాత్రం రంగులు లాంటివి చల్లుకోవద్దు. పూజ చేసుకోవాలి, వెన్నెల పారాయణం లాంటివి, లలిత పారాయణం లాంటి వాళ్ళు 2 సాయంత్రం చేసేసుకోండి. 3 అంతా కూడా ఒక గ్రహణం ముందు చేసుకునే ఏర్పాట్లు, గ్రహణ సమయంలో ఆచరించేవి, గ్రహణం తర్వాత చేసుకునేవిగా మాత్రమే 3వ తారీఖుకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. 4న శుభ్రాలు ఇవన్నీ పెట్టుకోండి. ఇంతేనండి. ఎంత పీస్ఫుల్గా మైండ్కి మనం తీసుకొని ఎంత చక్కగా ప్రణాళికాబద్ధంగా వెళతామో అంత స్ట్రెస్ లేకుండా మన సంప్రదాయాన్ని ఆచరించిన వాళ్ళం అవుతాము, మన జీవన శైలిని ఒక పద్ధతిలో పెట్టుకున్న వాళ్ళం అవుతాము. సో నా
నాకు తెలిసిన సమాచారం పెద్దల ద్వారా మీకు అందించడం జరిగింది. ఇవి కాకుండా వీటిలో పరిష్కారాలు, విధానాలు, పద్ధతులు మీ ఇంట్లో మీ సంప్రదాయం ప్రకారం ముందు నుంచి ఆచరించేవి ఉన్నాయి అని అనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ ఇంటి సంప్రదాయాలకే ఇవ్వండి. అలాగే ఆ విధానం ప్రకారం మీ ఇంటి బ్రహ్మగారు చెప్పిన ప్రకారం, మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం వెళ్ళిపోండి. నాకు తెలిసింది మాత్రం తెలియని వారి కోసం మాత్రమే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే. జై గురుదత్త.